ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ABN బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఇక టాటా మోటార్స్, జియో ఫైనాన్షియల్, టాటా కంపెనీ, సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే లారెన్స్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటో కార్ప్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ అయితే లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఫ్లాట్ గా స్టార్ట్ అయ్యి అసలు ఈ రోజు ఏ విధంగా కంటిన్యూ అయ్యింది ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రైట్, నిఫ్టీ, సెన్సెక్స్ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతుంది. సో నిఫ్టీ దాదాపుగా 60% తగ్గి ముఖ్యమైన సపోర్ట్ లెవెల్స్ అన్నిటి కింద ట్రేడ్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో బేర్స్ ఆధిపత్యంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకేమైనా డౌన్ సైడ్ ఉంటుందా? నిఫ్టీ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి ఎలాంటి సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? మీరు అన్నట్టు ఆల్మోస్ట్ మనకి 24,400 ఏదైతే 29th ఆగస్ట్ లో ఉందో అక్కడి నుంచి ప్రాబబ్లీ 25,440. సో 1000 పాయింట్స్ అయితే పెరిగిందో ఆల్మోస్ట్ ఒక 60 to 70% రిట్రేస్ అవటం చూసాం. సో ఇలా రిట్రేస్ అయినప్పుడు పుల్ బ్యాక్ ర్యాలీస్ అనేది ఉంటాయి. బట్ లాస్ట్ 8-9 సెషన్స్ గా మనం చూస్తే కనుక పుల్ బ్యాక్ ర్యాలీ ఎక్కడా కనపడలేదు మనకి. మేబీ కన్సిస్టెంట్ సెల్లింగ్ ఆఫ్ FIS అనొచ్చు, లేదంటే ట్రంప్ టారిఫ్స్ అనొచ్చు. ఇన్ఫాక్ట్ మన GST మన కంట్రీలో ఏదైతే GST 2ని రెజ్యూమే తీసుకొచ్చారో చాలా చాలా ఎకానమీకి సపోర్ట్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి, కానీ మార్కెట్ కి మాత్రం సపోర్ట్ అస్సలు ఇవ్వట్లేదు. సో ఈవెన్చువల్లీ 70% రిట్రేస్ అయినాక ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ఉంటుందంటే కనుక డెఫినెట్లీ ఉండే ఛాన్స్ ఉంది. సో 24,966 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 220 పాయింట్స్ పైకి వెళ్ళినా కూడా దేర్ ఇస్ నథింగ్ టు హ్యాపెన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 20-day బిలో ఉన్నంత కాలం బేర్సే ఆధిపత్యంలో ఉంటారు మార్కెట్స్ కి. సో ఎప్పుడైతే 25,000 దాటితేనే మళ్ళీ బుల్స్ అగ్రెసివ్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ సెలాన్ ర్యాలీస్ అనేది మనం మార్కెట్ లో సూచిస్తాం. ఇన్ఫాక్ట్ 100% రిట్రేస్ అయినా కూడా వీఆర్ టాకింగ్ అబౌట్ 24,400 విచ్ ఈస్ అబౌట్ 250-300 పాయింట్స్ ఇక్కడ నుంచి. సో ఈవెన్చువల్లీ 24,400 అనేది 200-day మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో అక్కడ దే వోంట్ బి ఎనీ సెల్లింగ్, మేజర్ సెల్లింగ్ అనేది రాదు. అండ్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనే ప్రయత్నం చేస్తారు. సో ఈవెన్చువల్లీ రేంజ్ అనేది 24,000 and 25,000 మధ్యలోనే స్ట్రక్ అయింది. 24,400 and 25,000. సో ఈ 600 పాయింట్స్ లోనే స్ట్రక్ అయిందని మనం చెప్పాలి. కౌంటర్ ట్రెండ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో మేబీ ఫ్రైడేస్ లో ఏదైతే ఉందో 26,600 ఆ లెవెల్ నుంచి 24,400 వరకు అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అది కూడా 3 to 6 months వీ ఉన్న ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. బట్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఆర్ స్వింగ్ ట్రేడర్స్ కి ఏంటంటే 25,000 దాటాకే లాంగ్ పొజిషన్స్ అనేది తీసుకోవాలి. సో ఆల్ ఇన్ ఆల్ 24,400 and 25 మధ్యలో నిఫ్టీ ఉండే ఛాన్స్ ఉంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తే 54,929, అంటే ఇక్కడ నుంచి 400 పాయింట్స్ పైకి వెళ్ళినా కూడా బుల్స్ అనే వాళ్ళు కంట్రోల్లోకి రారు. రీజన్ ఏంటంటే 20-day మూవింగ్ యావరేజ్ అక్కడే. సో ఈవెన్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ 55,000 అప్పర్ సైడ్ అది రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. అండ్ స్వింగ్ లో చూస్తే కనుక 53,500, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1000 పాయింట్స్. సో ఈవెన్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈవెన్ సెలాన్ ర్యాలీస్ కానీ మనం సూచించాలి. బట్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ అనేది కొద్దిగా వైడ్ గా ఉంది. 2,000 పాయింట్స్ రేంజ్ అనేది ఉంది. మేబీ 53,790 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో ఆ సపోర్ట్ ఉంటుంది. అండ్ 54,500 అనేది రెసిస్టెన్స్ ఉంటుంది. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదామండి. షఫీ గారు, డౌట్ ఏంటో అడగండి సార్. REC 625 ఉన్నాయి సార్. అది ఎంట్రీ మళ్ళీ యావరేజ్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్. ఇంకోటి కెమికాన్ స్పెషాలిటీ కెమికల్ ఎంట్రీ ప్రైస్ సార్. సెకండ్ స్టాక్ ఏదన్నారండి సార్? REC 625లో హోల్డింగ్ లో ఉన్నాయి సార్. అది మళ్ళీ ఎంట్రీ అయ్యేదానికి ఎంట్రీ ప్రైస్ సార్. ఇంకోటి కెమికాన్ స్పెషాలిటీ ఎంట్రీ ప్రైస్. 625లో మీరు REC కొన్నారండి, అదే ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్. సో ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో మీరు కొని ఉంటారు. బిఫోర్ దట్ ఒకవేళ మీరు లాస్ట్ 1 year లో ఎంత పెరిగిందో చూస్తే ఆ ప్రైస్ లో ప్రాబ్లీ వెయిట్ చేసేవాళ్ళేము. ఎందుకంటే 2023 జూలైలో 140 రూపీస్ ఉన్న స్టాక్ 24 జూలై వచ్చేసరికి 640. సో ఎప్పుడైతే ఇలా 4 to 5 times పెరుగుతుందో న్యాచురలీ కరెక్షన్స్ అనేది ఉంటాయి అండ్ సైడ్ వేస్ అనేది ఉంటుంది.
సో ఈవెన్చువలీ అన్ఫార్చునేట్లీ మనకి ఆర్ఈసీ అనేది ప్రాబ్లీ హైయర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 440-450 యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. సో 369 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే దీనికి మేజర్ సపోర్ట్ అనేది 273 దగ్గరే ఉంది. సో ప్రాబ్లీ ఫ్రెష్ ఎంట్రీ అయితే డెఫినెట్లీ నో అని నేను సజెస్ట్ చేస్తాను. ఇన్ఫాక్ట్ 450 పైన క్లోజ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ బిగ్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ వరకు యూ షుడ్ వెయిట్. సో ఈవెన్చువల్లీ మీ ప్రైస్ రాటాకి ఇట్ విల్ టేక్ వెరీ వెరీ లాంగ్ టైం అనిపిస్తుంది. ఎందుకంటే మేజర్ అప్ మూవ్ అయిపోయినాక సైడ్ వేస్ అట్లీస్ట్ 1 to 2 years ఉండే ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ 1 year 1 month అయిపోయింది. సో ఇంకొక అట్లీస్ట్ 11 to 12 months పడుతుంది మీకు 500-550 ఆ రేట్ రావాలన్నా కూడా. సో దేర్ ఇస్ నో చాయిస్, యూ షుడ్ వెయిట్ ఫర్ పేషెంట్లీ అని చెప్పొచ్చు. మేబీ సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోవాలంటే అరౌండ్ 300 అనే నా సజెషన్ అండి. రైట్, మరో కాల్ ఉన్నారండి. చంద్ర గారు, మీ డౌట్ అడగండి. రాజారెడ్డి గారు నమస్తే అండి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, రతన్ ఇండియా, ఓలా ఎలక్ట్రికల్స్, ఈ మూడింటి గురించి చెప్తారా? రైట్, ఈక్విటీస్ బ్యాంక్ మనం చూస్తే ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో మనం చూస్తే కనుక డౌన్ ట్రెండ్ లో ఉంది. వేరాస్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్స్ అనేది అప్ ట్రెండ్ లో ఉంటే ఎస్పెషలీ ప్రైవేట్ నేమ్స్ ఈ స్టాక్ డౌన్ ట్రెండ్ లో ఉందని చెప్పాలి. సో ఈవెన్చువల్లీ లాస్ట్ 1 month పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఐ థింక్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ కన్నా కిందనే ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. సో ఈవెన్చువల్లీ డౌన్ సైడ్ మనం చూస్తే కనుక ఈక్విటీస్ బ్యాంక్ మేబీ 48 అనేది సపోర్ట్ పాయింట్ ఉంది. కరెంట్లీ 56 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీనిలో స్ట్రెంగ్త్ రావాలంటే అట్లీస్ట్ 63 దాటాలి. సో 63 is 200-day మూవింగ్ యావరేజ్. అది దాటినాక మేబీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 76 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 48 నుంచి 78 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది ఈక్విటీస్ బ్యాంక్. మేబీ 74 ఆ రేట్ వస్తే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అనే నా సజెషన్, బికాస్ ఇట్స్ అ వెరీ వెరీ వీక్ బ్యాంక్. అండ్ ఓలా ఎలక్ట్రిక్ మనం చూసాం, ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా 38-40 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 73 వరకు చాలా చాలా స్పీడ్ గా పెరిగింది నేమ్. సో 30 రూపీస్ పెరిగినాక ఐ థింక్ ఎక్స్చేంజ్ నుంచి దెర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్షన్స్. సో దీన్ని ట్రేడ్ టు ట్రేడ్ లో వేయటం అంటే మనం ఈ రోజు కొంటే ఈ రోజు డెలివరీ కంపల్సరీ తీసుకోవాలి అండ్ పేమెంట్ కూడా ఉంటేనే ఆ స్టాక్ వెళ్తుంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే స్పెక్యులేషన్ అనేది చాలా చాలా తక్కువ అవుతుంది. బట్ డెఫినెట్ గా ఓలా ఎలక్ట్రిక్ రిస్క్ తీసుకునే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ప్రాబ్లీ దిస్ ఇస్ ఎంట్రీ పాయింట్ అని చెప్పొచ్చు. బికాస్ 53 నుంచి 48 అనేది డిమాండ్ జోన్ అంటాం మనం చాటికలీ. సో ఇక్కడ డెఫినెట్లీ అక్యుములేట్ చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ 40 కిందనే స్టాప్ లాస్ ఉంది, కొద్ది దూరంగా ఉంది ఈ స్టేజ్ లో. అండ్ ఈవెన్చువల్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో ఇది 70 నుంచి 75 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ట్రేడ్ టు ట్రేడ్ లో ఉన్నంత కాలం అండర్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకసారి ట్రేడ్ టు ట్రేడ్ నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ కొద్దిగా స్పెక్యులేషన్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. రైట్, మరో కాల్ ఉన్నారండి. శంకర్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ నేను స్టాక్స్ ఒక 4 రకాలు ఉన్నాయి నా దగ్గర సార్. ఎల్ఐసి, మదర్ సన్సుమి, మన వికోటెక్ ఇటువంటి ఉన్నాయి. ఇవన్నీ క్లోజ్ చేసి నా డిమాట్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే ఏ విధంగా చేయాలని నాకు తెలియాలి సార్. సో మీరు ఫస్ట్ ఏంటంటే మీ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో అక్కడ మొత్తం స్టాక్ అమ్మేయాలండి. స్టాక్ అమ్మేసినాక మీరు పేఅవుట్ తీసుకోవాలి. సో పేఅవుట్ తీసుకున్నాక మళ్ళీ ఒక లెటర్ అడుగుతారు బ్రోకర్స్, ఐ మీన్ క్లోజింగ్ ఆఫ్ ద డిమాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ కూడా ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ వాంట్. సో దట్స్ ద ప్రాసెస్. సో మీకు డెఫినెట్లీ బ్రోకరే విల్ హెల్ప్ యూ. మీ మీరు ఎక్కడైతే ట్రేడ్ చేస్తారో ఆ బ్రోకింగ్ హౌస్ లో ప్రాబ్లీ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. బట్ ముందుగా మీరు మొత్తం అమ్మేసి పేఅవుట్ తీసుకున్నాకే ఐ థింక్ డిమాట్ ఛార్జెస్ అవి కూడా కొన్ని ఉంటాయి కాబట్టి విత్ ఇన్ 2 or 3 days మిమ్మల్ని లెటర్ అడుగుతారు. ప్రాబ్లీ విత్ ఇన్ వీక్స్ టైం మీరు అకౌంట్ కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రైట్, టీఏఆర్సీ లాంగ్ టర్మ్ కు హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్ కాలర్. See, TARC probably it's a very good name అండి. రియల్ ఎస్టేట్ లో ప్రాబ్లీ దే గోట్ లాట్ ఆఫ్ బ్యాంక్ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది అని విన్నాం మనం. సో అదే దీనిలో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 2023లో 71 రూపీస్ ఉన్న స్టాక్ ఇది 270 దాకా వెళ్ళింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో. సో మనం చూసామంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లోనే బాటమ్ అవుట్ నుంచి చూసాం అండ్ దాని తర్వాత హ్యూజ్ గా కరెక్ట్ కూడా అవటం చేసాం. అదే నేపథ్యంలో ఈ స్టాక్ 269 నుంచి 103 దాకా కూడా రావటం చేసాం. మేబీ అదొక బేస్ ఫార్మ్ అయిందని అనిపిస్తుంది చాటికలీ. సో ఈవెన్చువల్లీ ఇది హైయర్ హై ఫార్మేషన్ జరుగుతుంది ఆల్రెడీ స్టాక్. మేబీ మొన్న 3 months బ్యాక్ 206 కూడా టచ్ అవటం చేసాం. కరెంట్లీ 160 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ హోల్డర్ అయితే కనుక మేబీ తక్కువ ప్రైస్ లో కొని ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. బట్ ఈవెన్చువల్లీ 260 నుంచి 300 వరకు మనం సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ ఆర్ సప్లై జోన్ అంటాం. సో అక్కడ మీరు ప్రాఫిట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ షుడ్ బుక్ అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్స్. రైట్, మరో కాల్ ఉన్నారండి. కిషన్ గారు మాట్లాడండి. నమస్కారం అండి రాజేందర్ గారు.
ఈ కొత్తగా మంగళం సిమెంట్ లాంగ్ కోసం ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఇంకొకటి ప్రజ్ ఇండస్ట్రీస్ అనేది నా దగ్గర 300 ఉన్నాయి. నో లాస్ నో గెయిన్, రిజల్ట్ బాగలేదు కదా, బాగా వీక్ అవుతుంది కదా, ఉంచుకోవాలా ఎగ్జిట్ కావాలా సార్? మంగళం సిమెంట్ ప్రాబ్లీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్. సో ఏ ప్రైస్ లో ఎంటర్ అవ్వాలంటే కనుక ఒకటే ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోదండి, ఒక రేంజ్ అనేది చూస్ చేయాలి. సో లాస్ట్ 7 months 8 months డేటా మనం చూస్తే కనుక హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ 888 ఉంది అండ్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ 665 ఉంది. సో కరెంట్లీ 748 ఉంది అండ్ డెఫినెట్లీ మనకి సపోర్ట్ జోన్ లోకి ఆల్రెడీ ఉంటుంది చూసాం. మేబీ 720 నుంచి 660 అనేది సపోర్ట్ జోన్ అంటాం. సో ప్రాబ్లీ ఇంకో 20 రూపీస్ పడితే కనుక ఆ జోన్ లోకి వస్తుంది. సో అప్ టు 665 అక్యుమిలేట్ చేయమని నా సజెషన్. బట్ అట్ ద సేమ్ టైం 888 నుంచి 1019 అనేది రెసిస్టెన్స్ జోన్. సో యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ యూ షుడ్ చూస్ అండి. అదర్వైజ్ నేను కొనేసి 2-3 years ఉంటానంటే కనుక ఐ థింక్ ఇట్ వోంట్ వర్క్. అండ్ ప్రజ్ మనం చూసామంటే ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా ఐ థింక్ టోటలీ డౌన్ ట్రెండ్ లో ఉన్న నేమ్. సో మీరు నో లాస్ నో ప్రాఫిట్ లో ఉన్నారు అంటే కనుక ఐదర్ మీరు 2023లో కొని ఉండాలి, బికాస్ ఆ టైంలో 350 ఆ రేంజ్ ఉంది, లేదంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ 3-4 days కింద కొని ఉండాలి. సో ఈవెన్చువల్లీ బేరిష్ లో ఉన్న స్టాక్ ని మేము ఎప్పుడు కూడా హోల్డ్ చేయమని చెప్పమండి. సో ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి 2 things అండి. పుల్ బ్యాక్ డెఫినెట్లీ ఈ స్టాక్ లో వస్తుంది, వన్ గుడ్ న్యూస్ ఏదైనా వస్తే అప్ టు 380 అండ్ 390 వరకు అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అండ్ ఈవెన్చువల్లీ మీరు డెఫినెట్ గా 320 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి ప్రాజ్ ఇండస్ట్రీస్ కి. ఇప్పుడు ప్రస్తుతం సెక్టర్ రొటేషన్ చాలా వేగంగా జరుగుతుంది కదా, సో ఈ సిచ్యువేషన్ లో ఏదైనా సెక్టర్ బాటమ్ దగ్గర ఉందా లేదా సపోర్ట్ జోన్ దగ్గర ఉందా? అంటే ఒకవేళ ఇది ఏ సెక్టర్, అలాగే కొనడానికి ఏదైనా ఆసక్తికరమైన స్టాక్ ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా సెక్టర్ రొటేషన్ చాలా స్విఫ్ట్ గా నడుస్తుందండి. సో ఈవెన్చువల్లీ మనకి అండర్ పర్ఫార్మ్ చేసిన సెక్టర్స్ మనం చూస్తే కనుక ఐటీ క్లియర్లీ మనకు కనపడుతుంది అండ్ ఈవెన్ ఎఫ్ఎంసీజీ కూడా. సో ఎఫ్ఎంసీజీ ఏంటంటే బేసికలీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ప్రాబ్లీ ఒక మంచి అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వాటిల్లో కొన్ని షేర్స్ వి షుడ్ ట్రై టు పిక్. బట్ ఆల్రెడీ పోస్ట్ జిఎస్టీ తర్వాత కొన్ని స్టాక్స్ లో ఒక మంచి అప్ మూవ్ కూడా రావటం చూసాం. సో ఈవెన్చువల్లీ మనకి ప్రాబ్లీ ఐటీ నేమ్స్ కొంచెం సపోర్ట్ జోన్ లో ట్రేడ్ అవుతున్నాయని చెప్పొచ్చు. సో మేబీ ఈ రోజు కొద్దిగా అప్ మూవ్ వచ్చినప్పటికీ ఐటీ ఇండెక్స్ ఇంకొద్ది వీక్నెస్ అయితే కనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ అట్లీస్ట్ 3 to 4 quarters కి ఎవరైనా వ్యూ ఉండి కొనాలి అంటే కనుక దే షుడ్ చూస్ ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్స్ అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఒకదాన్ని డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టాలండి. సో ఈ స్టాక్ మనకి చూస్తే కనుక లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో 2000 రూపీస్ ఉన్న స్టాక్ ఇప్పుడు 1450 దగ్గర అవైలబుల్ ఉంది. సో ఈవెన్చువల్లీ 20% వరకు కూడా కరెక్ట్ అయిన నేమ్ ఇది. సో ఐ థింక్ దీనికి మేజర్ సపోర్ట్ అనేది 1358 దగ్గర ఉంది. ఒకవేళ కరెక్ట్ అయినా కూడా ప్రాబ్లీ అల్టిమేట్ బాటమ్ 1185 దగ్గర కనిపిస్తుంది, విచ్ ఇస్ మార్చ్ 2023 లో. సో అంటే 2.5 years లోకి మనకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి మిస్ అవుట్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక అక్యుములేషన్ ఇస్ ద బెస్ట్ ఐడియా. సో 1460 నుంచి ఐ థింక్ 1300 వరకు ఈ స్టాక్ ని ఇన్ఫోసిస్ ని అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ వన్ గుడ్ క్వార్టర్ ఆర్ వన్ గుడ్ న్యూస్ ఫ్రమ్ ఐటీ సెక్టర్ ఈజీగా ఇది మళ్ళీ 1700-1750 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రిస్క్ ఈజ్ అబౌట్ 8 to 10% ఇక్కడ నుంచి కూడా, అండ్ రివార్డ్ అరౌండ్ 15 to 18% అప్ సైడ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని అక్యుములేట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. రైట్, కాలర్ ఉన్నారండి. గాంధీ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పిఈఎల్ థర్మల్ ఎంటర్ప్రైజెస్. ఓకే, సో మీరు కొన్నారా లేకపోతే కొందాం అనుకుంటున్నారా? ఉందే, అది ఇది రావట్లేదు డిమాట్ లో, అందుకనే మధ్యలో అన్నారు, దాని గురించి కనుక్కున్నాం. రైట్, సో ఈవెన్చువల్లీ 22nd రోజు ట్రేడింగ్ ఆగిపోయిందండి. సో ప్రాబ్లీ అరౌండ్ 1100 ఆ రేట్ లో ట్రేడింగ్ అనేది ఆగిపోయింది. సో డెఫినెట్లీ కార్పొరేట్ యాక్షన్ అనేది ఉంటుంది. సో మీరు అన్న మర్జర్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఇట్ విల్ టేక్ టైమ్. సో మీకు ఏమవుతుందంటే ఈ స్టాక్ నుంచి మీకు వేరే స్టాక్ ఎక్స్చేంజ్ చేస్తారు. సో ఏ స్టాక్ ఏ కంపెనీలతో మర్జ్ అవుతుందో ఆ కంపెనీ షేర్లు మీకు వచ్చేస్తాయి. ఐ థింక్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో అట్లీస్ట్ 1-2 weeks తర్వాతే మనకి కార్పొరేట్ యాక్షన్ తెలుస్తుంది. మేబీ ఆఫ్టర్ 3 weeks ఒకవేళ మీ అకౌంట్ లోకి రాలేదు అంటే కనుక యూ కెన్ రైట్ ఏ మెయిల్ టు ద కంపెనీ ఆర్ మేబీ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెయిల్ పెడితే దే విల్ డెఫినెట్లీ రిప్లై. రైట్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ఇప్పుడు జిఎస్టీ తగ్గింపుతో ఆటో మరియు ఇప్పుడు ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో మంచి బూస్ట్ కనిపిస్తుంది కాబట్టి ఇదేమైనా ఓవరాల్ గా మార్కెట్ సెంటిమెంట్ ని ఏమైనా బలపరుస్తుంది అనుకోవచ్చు సార్? దట్స్ వాట్ అదే అనుకున్నాం అండి మనం ఇనిషియల్ గా. సో ఆటో నేమ్స్ అవన్నీ చూస్తే కనుక ఇన్ఫాక్ట్ మనకి జిఎస్టీ ఎప్పుడైతే August 15th రోజు అనౌన్స్ చేశారో ప్రధానమంత్రి గారు, అప్పటి నుంచే ఆటోస్ అన్ని కూడా పెరగటం మొదలెట్టాయి. సో ఈవెన్చువల్లీ
యాక్చువల్ జిఎస్టీ వచ్చాక కొద్దిగా కరెక్షన్ లోకి రావటం చూస్తున్నాం. సో సెక్టర్ రొటేషన్ ఆల్వేస్ కొనసాగుతుందండి. మార్కెట్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ అస్. సో ఇక్కడ నుంచి ప్రాబ్లీ 10% పెరిగినా కూడా ఈక్వల్లీ డౌన్ సైడ్ రిస్క్ ఉంది, ఎస్పెషల్లీ ఆటో నేమ్స్ కి. కొద్దిగా ఈ టైంలో కేర్ఫుల్ ఉండాలి. డిప్స్ లో కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్. ఇప్పుడు మనం ఇంత ముందు చూసినట్లు మార్కెట్ అంతా ఇప్పుడు వాలటాలిటీ కనిపిస్తుంది కాబట్టి, లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతుంది కాబట్టి, ఇప్పుడు లాంగ్ టర్మ్ గా ఇన్వెస్టర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొత్త వారికి ఏం సజెస్ట్ చేస్తారు సార్? ఐ థింక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డెఫినెట్లీ దే షుడ్ చూస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్. మనం చూసాం గతంలో కూడా వాట్ ఎవర్ న్యూస్ రావటం, లేదంటే ప్రాబ్లీ ట్రంప్ గారు టారిఫ్స్ అనౌన్స్ చేసి ఇవన్నీ కూడా మార్కెట్స్ కరెక్ట్ అయినప్పటికీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ చాలా చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతాయి. అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. మిడ్ క్యాప్స్ లో అయితే వీ షుడ్ బి వెరీ సెలెక్టివ్ ఆన్ ద స్టాక్స్. ఎందుకంటే మనకి ఈవెన్ దో టాప్ నుంచి 20, 30, 40% కరెక్ట్ అయినా కూడా మనం బేస్ ప్రైస్ నుంచి చూస్తే కనుక ఇప్పటి కూడా 5 to 10 times పెరుగున్నాయి లాస్ట్ 4 months స్టాటికలీ చూస్తే. సో వాటిలో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎస్పెషలీ ఒక థీమ్ సెలెక్ట్ చేసుకుని ప్రాబ్లీ FMCG, ఆటో, మేబీ ఇంకొద్ది కరెక్ట్ అయితే డిఫెన్స్, ఇలాంటి వాటిలో ఫ్రంట్ లైన్ స్టాక్స్ ని వీ షుడ్ ట్రై టు పిక్ అని నా సజెషన్. అండ్ కొత్తగా మార్కెట్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు దే షుడ్ ట్రై టు టెస్ట్ ద వాటర్స్. ఎందుకంటే గత 2 years లో మనం చూసాం లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ. సో కొత్తగా మార్కెట్ వచ్చే వాళ్ళకి ఏముంటుందంటే చాలా ఈజీగా మనీ వస్తుంది అని చెప్పి ఆ ఎక్స్పీరియన్స్, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మార్కెట్ లో దిగుతారు. బట్ ఇట్స్ నాట్ ద వే. సో డెఫినెట్లీ మీరు ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే త్రూ మ్యూచువల్ ఫండ్ అట్లీస్ట్ 6 months in 1 year ఇన్వెస్ట్ చేస్తే మీకు వొలటాలిటీ అనేది అర్థం అవుతుంది. మేబీ ఆఫ్టర్ 1 year యూ షుడ్ ట్రై టు ఎంటర్ డైరెక్ట్ మార్కెట్స్. రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇది ఇవాల్టి ABN బిజినెస్. కీప్ వాచింగ్ ABN.